ఓం శ్రీ విష్ణురూపాయ నమ శివాయ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఈరోజు మనం అధ్యాత్మ రామాయణంలో 4 నుండి 8 శ్లోకములకు తెలుసుకుంటున్నాం. ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కో నసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ఏతాదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే మహర్షేర్త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధన్నరం శ్రుత్వా చైతత్రిలోకజ్ఞో వాల్మీకేర్నారదో వచః శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్యో వాక్యమబ్రవీత్. బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైరుక్తః శ్రూయతాన్నరః. ఇక్ష్వాకువంశ ప్రభవో రామో నామ జనైః శ్రుతః నియతాత్మా మహావీర్యో యుతిమాన్ ధృతిమాన్ వశీ. ఈ శ్లోకములలో తాత్పర్యం, సకల ప్రాణకోటి యందు తనలాగే దర్శించేవాడు, సమయానుసారం ఉండువాడు, అసూయ లేనివాడు, యుద్ధములో ఎవనికి జనించినటువంటి కోపానికి దేవతలు సైతం భయము పొందుతారో, ఇటువంటి గుణములు ఎవరిని కలవో అటువంటి వాని గూర్చి తెలుసుకోవాలని కుతూహలముగా ఉన్నది. పైగుణములు కలిగిన నరోత్తముని తెలియజేయగల సమర్థులు మీరేనని కవిశ్రేష్ఠుడైనటువంటి వాల్మీకి మహర్షిని నారద మహాముని కోరగా, దానికి వాల్మీకి మహర్షి త్రిలోక సంచారియగు నారద మహర్షి వాక్యములు విన్నవాడై, ఇంతటి బహుదుర్లభమైనటువంటి కీర్తింపబడేటువంటి గుణములు ఎవరి యందు కలవో అటువంటి వాని గురించి చెప్పెదను, శ్రద్ధతో వినుము. ఇక్ష్వాకు వంశంలో జనించినవాడు, రామ అని జనుల చేత పిలువబడినవాడు, ఆత్మ నియంత్రణ కలవాడు, గొప్ప పరాక్రమవంతుడు, బుద్ధిమంతుడు, బలవంతుడు అయినవాడు శ్రీరాముడే అని నారదుడికి వాల్మీకి మహాముని తెలియజేశారు.